Good morning everyone. Today topic is theorems based on subgroups. Next theorem 11. The necessary and sufficient condition for a finite complex H of a group G to be a subgroup of G is AB belongs to H. That implies A into B belongs to H. ఇక్కడ కూడా నెససరీ అండ్ సఫిషియంట్ అన్నారు. అంటే ఏంటి, సేమ్ ఇందాక ప్రూవ్ చేసినట్టే టూ కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏంటి ఆ టూ కండిషన్స్ అంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని తీసుకుని నెససరీ పార్ట్లో ఏబీ బిలాంగ్స్ టు హెచ్ అనేది ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ సఫిషియంట్ పార్ట్లో ఏబీ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుని హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అనే కండిషన్ని ప్రూవ్ చేస్తాం. ఈ థీరంలో గివెన్ కండిషన్ ఏమిచ్చారు అంటే జీ అనేది గ్రూప్ అని ఇచ్చారు, హెచ్ అనేది ఫైనట్ కాంప్లెక్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అని ఇచ్చారు. ఫైనట్ అంటే కౌంటబుల్ నెంబర్స్ ఇక్కడ తీసుకుంటాం మనం. ఆర్ ఈ 11th థీరంకి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారమ్మా, చూడండి. ప్రూవ్ దట్ ఏ నాన్ ఎంప్టీ ఫైనట్ సబ్సెట్ ఆఫ్ ఏ గ్రూప్ విచ్ ఈజ్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. అంటే ఏంటి, ఇక్కడ నాన్ ఎంప్టీ ఫైనట్ అన్నారు. ఫైనట్ అంటే కౌంటబుల్ నెంబర్స్. నాన్ ఎంప్టీ ఫైనట్ సబ్సెట్ని సపోజ్ హెచ్ అని తీసుకుంటే ఆఫ్ ఏ గ్రూప్ని జనరల్గా జీతో కదా తీసుకుంటాం. ఆఫ్ ఏ గ్రూప్ జీ. ఇప్పుడు దాన్ని ఏమన్నారు అంటే విచ్ ఈజ్ క్లోజ్డ్ అన్నారు అండర్ మల్టిప్లికేషన్. క్లోజర్ కండిషన్ ఏంటి, టూ ఎలిమెంట్స్ హెచ్లో తీసుకుంటే ఏబీ బిలాంగ్స్ టు హెచ్. పైన స్టేట్మెంట్లో అదేనా ఉన్నది, ఏబీ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ అన్నారు. ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇప్పుడు ఆ హెచ్ని ఏం ప్రూవ్ చేయాలి అంటే సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ప్రూవ్ చేయాలి. టూ స్టేట్మెంట్స్లో ఏది ఇచ్చినా కానీ ప్రూఫ్ ఇదే రాయాలమ్మా. చూడండి, ఫస్ట్ ప్రూఫ్లో ఫస్ట్ పార్ట్ ద కండిషన్ ఈజ్ నెససరీ. నెససరీలో ఏం తీసుకుందాము అంటే గివెన్ దట్ హెచ్ బిఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని తీసుకుంటున్నా. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏబీ బిలాంగ్స్ టు హెచ్. దట్ ఇంప్లైస్ ఏబీ బిలాంగ్స్ టు హెచ్. హెచ్ అనేది సబ్ గ్రూప్ అని ఇచ్చారు. సబ్ గ్రూప్ అంటే గ్రూప్లో ఫస్ట్ వన్ ఏముంటుంది, క్లోజర్ యాక్సియం నుండి టూ ఎలిమెంట్స్ హెచ్లో తీసుకుంటే దాని ప్రొడక్ట్ కూడా హెచ్లోనే ఉంటుంది. అందుకే ఏం రాసుకున్నాం, ఏ బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్. నెససరీ పార్ట్లో ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అది. నెక్స్ట్ సఫిషియంట్ పార్ట్. ద కండిషన్ ఈజ్ సఫిషియంట్ అంటే ఇక్కడ ఏం తీసుకుందాం, టూ ఎలిమెంట్స్ లెటర్స్ టేక్ ఏ బి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుని దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్. మనకి స్టేట్మెంట్లో హెచ్ అనేది నాన్ ఎంప్టీ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నా. సిన్స్ హెచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అంటే నాన్ ఎంప్టీ అని రాసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలి అంటే ప్రూవ్ దట్ హెచ్ బిఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. మళ్ళీ సబ్ గ్రూప్ అంటే ఏంటి, 4 కండిషన్స్ ప్రూవ్ చేయాల్సింది. ఫస్ట్ వన్ క్లోజర్, సెకండ్ వన్ అసోసియేటివ్, థర్డ్ వన్ ఐడెంటిటీ, ఫోర్త్ వన్ ఇన్వర్స్. ఇక్కడ ఏం తీసుకుందాము అంటే లెటర్స్ టేక్. ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా, ఏ అనే ఎలిమెంట్ హెచ్లో ఉంది అని తీసుకుంటున్నా. లెటర్స్ టేక్ ఏ బిలాంగ్స్ టు హెచ్. గివెన్ హైపోథసిస్ అన్నా గివెన్ కండిషన్ అన్నా ఒకటే. హైపోథసిస్ నుండి చూడండి ఏముంది కండిషను, టూ ఎలిమెంట్స్ ఏ బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్. నేను ఇక్కడ ఏ ప్లేస్లో ఏ తీసుకున్నా బి ప్లేస్లో కూడా ఏనే తీసుకున్నా. అంటే ఇప్పుడు ఏ ఇంటూ బి కదా ఉన్నది గివెన్ కండిషన్లో, బి ప్లేస్లో ఏ రాస్తున్నా. ఏ ఇంటూ ఏ బిలాంగ్స్ టు హెచ్. ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు హెచ్. అగైన్ మళ్ళీ ఇప్పుడేం తీసుకుందాము అంటే గివెన్ కండిషన్లో ఏ ప్లేస్లో ఇక్కడ మనకి ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు హెచ్ కదా ఉన్నది, అదే రాస్తున్నా. ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు హెచ్. బి ప్లేస్లో ఏ తీసుకుంటున్నా, ఏ బిలాంగ్స్ టు హెచ్. దట్ ఇంప్లైస్ ఏ ప్లేస్లో ఏ స్క్వేర్, బి ప్లేస్లో ఏ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు హెచ్. ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ బిలాంగ్స్ టు హెచ్. ఈ ప్రాసెస్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, బై ఇండక్షన్ అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ నుండి ఏం ప్రూవ్ చేయాలి అంటే ఏ పవర్ ఎన్ బిలాంగ్స్ టు హెచ్, వేర్ ఎన్ అనేది ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్. ఇప్పుడు చూడండి,
ఆల్ ఎలిమెంట్స్, ఇక్కడున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఏ అనే ఎలిమెంట్, తర్వాత ఏ స్క్వేర్, నెక్స్ట్ ఏ క్యూబ్ అండ్ సో ఆన్. లాస్ట్ ఏం ప్రూవ్ చేస్తాం, ఏ పవర్ ఎన్. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా హెచ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ బిలాంగ్ టు హెచ్ అని రాసుకున్నాం. ఇవన్నీ చూడండి, ఏ స్క్వేర్, ఏ క్యూబ్ అండ్ సో ఆన్, ఏ పవర్ ఎన్ అండ్ సో ఆన్. అండ్ సో ఆన్ అంటే ఇక్కడ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి ఎలిమెంట్స్, అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ, అండ్ దే ఆర్ ఇన్ఫైనట్ ఇన్ నెంబర్. ఇన్ఫైనట్ అంటే ఇన్ఫినిటీ అని మీనింగ్. కానీ మనకేమిచ్చారు స్టేట్మెంట్లో, హెచ్ ఈజ్ ఫైనట్ సబ్సెట్ ఆఫ్ జీ అన్నారు. అంటే హెచ్ అనేది ఫైనట్. ఫైనట్ అంటే ఏంటమ్మా, కౌంటబుల్ నెంబర్స్ ఉండాలి, ఓన్లీ కౌంటబుల్ నెంబర్స్. అందుకే ఏం రాసుకున్నాం, దేర్ ఫోర్ దేర్ మస్ట్ బి రిపిటీషన్స్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఏం తీసుకున్నాము అంటే, లెటస్ టేక్ ఏ పవర్ ఆర్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్. ఇక్కడ ఆర్ ఎస్ రెండూ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అని తీసుకున్నాం. ఆర్ వాల్యూ ఎలా తీసుకున్నాము అంటే గ్రేటర్ దాన్ ఎస్ అని తీసుకున్నాం. నెక్స్ట్ బోత్ సైడ్స్ కూడా ఏ పవర్ మైనస్ ఎస్తో మల్టిపుల్ చేసి రాశాను. ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎస్. రెండిట్లకి చూడండి, ఇక్కడ ఆర్హెచ్ఎస్లో బేసెస్ రెండు ఈక్వల్, పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. అంటే ఏ పవర్ ఎస్ ప్లస్ ఇంటూ మైనస్ ఆఫ్ ఎస్ అంటే మైనస్ ఎస్, ఏ పవర్ ఎస్ మైనస్ ఎస్. ప్లస్ ఎస్ మైనస్ ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఉండేది జీరో, ఏ పవర్ జీరో. ఏ పవర్ జీరో అంటే వాల్యూ ఈ, వేర్ ఈ అనేది ఏంటి అంటే ఐడెంటిటీ ఇన్ జీ. ఇక్కడ ఏమొచ్చింది కండిషను, ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎస్ తీసుకుంటే ఈ వచ్చింది. ఆర్ ఎస్ రెండూ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ కదా మనం తీసుకున్నాం. ఇక్కడ ఏం రాశారు అంటే ఆర్ మైనస్ ఎస్ కూడా ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి ఆర్ మైనస్ ఎస్, హెచ్లో ఎలిమెంట్స్ అన్నీ ఏ ఫామ్లో ఉంటున్నాయి, ఏ పవర్ జీరో, ఏ పవర్ వన్, ఏ స్క్వేర్, ఏ క్యూబ్ అండ్ సో ఆన్. అలానే ఇక్కడ ఆర్ మైనస్ ఎస్ ఉంది, ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్ కూడా హెచ్లోనే ఉంటుంది, బిలాంగ్స్ టు హెచ్. మనకి ఇక్కడ చూడండి, ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎస్ అంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. అంటే ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఈ కదా వచ్చింది, దాని ప్లేస్లో అదే రాస్తున్నాయి, ఈ బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు ఈ అనే ఎలిమెంట్ హెచ్లో ఉంది అని వచ్చింది. ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. ఐడెంటిటీ ఎలిమెంట్ హెచ్లో ఉంది అనే కండిషన్ ప్రూవ్ అయింది మనకి. నౌ నెక్స్ట్ ఏం తీసుకుందాము అంటే ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ ఎస్. ఎస్ అనేది ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమవుతుంది, ఆర్ మైనస్ ఎస్. జనరల్గా వాల్యూ ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ జీరో. అంటే జీరో కన్నా ఆర్ మైనస్ ఎస్ వాల్యూ పెద్దది. జీరో కన్నా పెద్దది అంటే అది ఈక్వల్ టు వన్ ఉండొచ్చు, లేదంటే వన్ కన్నా పెద్దగా ఉండొచ్చు. కాబట్టి ఏం రాసుకున్నారు ఇక్కడ, ఆర్ మైనస్ ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అని రాసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ వన్ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ వన్ కాబట్టి మైనస్ వన్ అవుతుంది. ఆర్ మైనస్ ఎస్ మైనస్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు అండ్ హెన్స్ ఇక్కడ చూడండి, ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ అనేది హెచ్లో ఉంది, ఇక్కడ ఆర్ మైనస్ ఎస్ మైనస్ వన్ కాబట్టి అదే రాస్తున్నాయి, ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ వన్. ఇప్పుడు ఏ పవర్లో ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్ కూడా ఎందులో ఉంటుంది, బిలాంగ్స్ టు హెచ్లో ఉంటుంది. ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం ఆల్సో ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ వన్ ఇంటూ ఏ పవర్లో ఏం లేకపోతే వన్ ఉన్నట్టు, బేసెస్ రెండు ఈక్వల్ అయితే పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. ఇక్కడ మైనస్ వన్, ఇక్కడ ప్లస్ వన్ ఉంటుంది, రెండు క్యాన్సిల్ అయితే ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్. పైన చూడండి, ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ అనేది దేనికి ఈక్వల్ వచ్చింది, ఈ కదా, అదే రాసుకున్నాం ఈ. మళ్ళీ ఆ ఈని ఎలా రాసుకున్నాము అంటే ఏ ఇంటూ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ వన్. ఎలాగో చూడండి అమ్మా, ఇక్కడ ఏ పవర్లో వన్ ఉంటుంది, ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ వన్, మళ్ళీ మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సిల్ అయిపోతే ఉండేది ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్. అంటే అది ఈకేగా ఈక్వల్, అందుకే ఈని ఈ ఫామ్లో రాసుకున్నాం మనం. ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్ హెచ్లో ఉంది, ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ వన్ బిలాంగ్స్ టు హెచ్. ఈ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ వన్ అనేది ఏకి ఇన్వర్స్. ఇక్కడ ఇన్వర్స్ కండిషన్ ప్రూవ్ అయింది.
నెక్స్ట్ దేర్ ఫోర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ హెచ్ ఈజ్ ఇన్వర్టబుల్. హెచ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ జీలో ఉంటుంది కాబట్టి అసోసియేటివ్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ అన్ని కండిషన్స్ వచ్చినాయి, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. 4 కండిషన్స్ ప్రూవ్ అయినాయి కాబట్టి హెచ్ అనేది గ్రూప్, అది గ్రూప్ అయ్యింది కాబట్టి హెన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. నెక్స్ట్ థియరం 12. A non-empty subset H of a finite group G is a subgroup if and only if A belongs to H, B belongs to H. That implies A into B belongs to H. ఇక్కడ H అనేది ఏమి ఇచ్చారు అంటే నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్ G అనేది గివెన్ కండిషన్. ఇక్కడ చూడండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నారు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నా నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అన్నా ఒకటే. ఇక్కడ కూడా నెససరీ పార్ట్ అలానే సఫిషియంట్ పార్ట్ అనే ప్రూవ్ చేస్తాం. నెససరీ పార్ట్లో ఏం తీసుకుంటాము అంటే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అనేది ఫస్ట్ కండిషన్ నెససరీ పార్ట్లో గివెన్ కండిషన్ కింద తీసుకుని ఏబీ బిలాంగ్స్ టు హెచ్ అనే కండిషన్ని ప్రూవ్ చేద్దాం. తర్వాత సఫిషియంట్ పార్ట్ ఏబీ బిలాంగ్స్ టు హెచ్ అనేది గివెన్ కండిషన్ కింద తీసుకుని హెచ్ని సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేద్దాం. ఆర్ ఈ స్టేట్మెంట్కి, ఈ థీరంకి 2 స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది, నెక్స్ట్ స్టేట్మెంట్. ఏ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఏ కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్ జీ టు బీ ఏ సబ్ గ్రూప్ ఈజ్ దట్ ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్. దట్ ఇంప్లైస్ ఏ బి బిలాంగ్స్ టు హెచ్. ఇందాక స్టేట్మెంట్లో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇచ్చారు, ఇక్కడ నెససరీ అండ్ సఫిషియంట్ అన్నారు. రెండు ఒకటేనమ్మా, ఏది ఇచ్చినా కానీ ఇప్పుడు చెప్పే ప్రూఫే రాయాలి. ఫస్ట్ ప్రూఫ్ ద కండిషన్ ఈజ్ నెససరీ. ఇందులో తీసుకుంటున్నాం లెటర్స్ టేక్ హెచ్ బిఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్ జీ. ఫైనైట్ అంటే కౌంటబుల్ నెంబర్స్. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి? ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్. మనం ఏం తీసుకున్నాం? హెచ్ అనేది సబ్ గ్రూప్ అని తీసుకున్నాం. సబ్ గ్రూప్ అంటే గ్రూప్లో ఫస్ట్ వన్ క్లోజర్ కండిషన్. క్లోజర్ కండిషన్లో 2 ఎలిమెంట్స్ హెచ్లో తీసుకుంటున్నా. ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు దాని ప్రోడక్ట్ కూడా ఇందులో ఉంటుంది, హెచ్లో ఉంటుంది. అంటే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్. నెససరీ పార్ట్లో ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదే, క్లోజర్ కండిషన్ నుండి వచ్చింది ఆ కండిషన్. నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్. ద కండిషన్ ఈజ్ సఫిషియంట్. ఇక్కడ తీసుకుంటున్నాం గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్ జీ such that A belongs to H, B belongs to H. That implies AB belongs to H. ఏం ప్రూవ్ చేయాలి అంటే H is a subgroup of G. మళ్ళీ సబ్ గ్రూప్ అంటే ఏంటి? 4 గ్రూప్లో మళ్ళీ 4 కండిషన్స్ ఉంటాయి. 4 కండిషన్స్ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఆల్రెడీ చూడండి, ఇక్కడ మనకి గివెన్ కండిషన్లో 2 ఎలిమెంట్స్ హెచ్లో ఉంటే దాని ప్రొడక్ట్ కూడా ఎందులో ఉంటుంది? హెచ్లో ఉంటుంది. కాబట్టి ఇంకా క్లోజర్ కండిషన్ని ప్రూవ్ చేయట్లేదు. నెక్స్ట్ అసోసియేటివ్లో కండిషన్ ఇక్కడ గివెన్ కండిషన్ నుండి రాస్తున్నా. హెచ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ జీ అంటే హెచ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ జీలో ఉంటుంది. అదే రాసుకున్నాం చూడండి. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ హెచ్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ జీ. అంటే అసోసియేటివ్ అనేది ట్రూ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ద కాంపోజిషన్ ఇన్ జీ. నెక్స్ట్ ఐడెంటిటీ, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా, లెటర్స్ టేక్ ఏ బిలాంగ్స్ టు హెచ్. దేర్ ఫోర్ హెచ్లో ఉంది అంటే ఆ ఎలిమెంట్ జీలో ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ ఏ బిలాంగ్స్ టు జీ. మనకి జీ అనేది ఏమి ఇచ్చారు? ఫైనెట్ అని ఇచ్చారు. సిన్స్ జీ ఈజ్ ఫైనెట్ అంటే ఫైనెట్ అంటే కౌంటబుల్ నెంబర్స్. అండ్ since every element of a finite group is of finite order, it follows that order of A is finite. అంటే ఏకి ఆర్డర్ ఏమవుతుంది అంటే ఫైనెట్ అవుతుంది. ఫైనెట్ అంటే కౌంటబుల్ నెంబర్. ఆ నెంబర్ని ఏం తీసుకుంటున్నామో చూడండి అమ్మా. లెట్ us take
ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ, ఇది ఆర్డర్ ఆఫ్ ఏ అనేది మనకి ఏమి ఇచ్చారు, ఫైనెట్ అన్నారు, అంటే కౌంటబుల్ నెంబర్. ఆ నెంబర్ని నేను ఎన్ అని తీసుకుంటున్నా. దీన్ని ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ. ఈ అంటే ఐడెంటిటీ ఇన్ జీ. నెక్స్ట్ క్లోజర్ లా నుండి ఏ అనే ఎలిమెంట్ హెచ్లో తీసుకుంటే, సేమ్ ఇక్కడ గివెన్ కండిషన్లో చూడండి, ఏ అనే ఎలిమెంట్ హెచ్లో తీసుకున్నాం, బి అనే ఎలిమెంట్ హెచ్లో తీసుకుంటే ఏబి బిలాంగ్స్ టు హెచ్. నేను ఏ ప్లేస్లో ఏ తీసుకుంటున్నా, బి ప్లేస్లో కూడా ఏనే తీసుకుంటున్నాను. ఏ బిలాంగ్స్ టు హెచ్, ఏ బిలాంగ్స్ టు హెచ్. ఏ ఇంటూ జనరల్గా అయితే బి కదా ఉండాలి, బి ప్లేస్లో ఏ తీసుకున్నాం కాబట్టి ఏ ఇంటూ ఏ బిలాంగ్స్ టు హెచ్. ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు హెచ్. సిమిలర్గా కంటిన్యూ చేసామనుకోండి, ఇక్కడ ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు హెచ్ వచ్చింది. ఇదే ప్రాసెస్లో చేస్తే ఏ స్క్వేర్, ఏ క్యూబ్ అండ్ సో ఆన్, ఏ పవర్ ఎన్ అండ్ సో ఆన్, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా హెచ్లో ఉంటాయి. అది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఏం రాసుకుందాం, ఇందాక ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ కదా వచ్చింది, ఈ అంటే 1. 1ని ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్లో, ఏ పవర్ 0 కింద రాస్తున్నా. ఏ పవర్ 0 అన్న వాల్యూ 1ఏనమ్మా, అందుకే ఈ ప్లేస్లో ఏ పవర్ 0 రాసుకున్నాం. ఇక్కడ మనకి దేర్ ఫోర్ ఏ పవర్ 0 అంటే వాల్యూ ఈ కదా, ఈ బిలాంగ్స్ టు హెచ్, అంటే ఈ అనే ఎలిమెంట్ హెచ్లో ఉంది కాబట్టి ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూవ్ అయింది. తర్వాత ఇన్వర్స్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఒక ఎలిమెంట్ తీసుకున్నా, లెటర్స్ టేక్ ఏ బిలాంగ్స్ టు హెచ్. ఈ ఈక్వల్ టు, ఇక్కడ కండిషన్ ఏంటి, ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ 0, అదే రాసుకున్నాం మనం. దేర్ ఫోర్ ఏ బిలాంగ్స్ టు జీ. ఏ అనే ఎలిమెంట్ జీలో ఉంది అంటే ఇందాక ఏం రాసుకున్నాం, జీ అనేది ఫైనెట్ కదా, దాని ఆర్డర్ ఒక ఎలిమెంట్ తీసుకుంటే, అందుకే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్. ఇక్కడ ఎన్ అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయితే కండిషన్ ఏమవుతుంది, n-1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడున్న కండిషన్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ బై 1. అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుండి, ఫస్ట్ ఈక్వేషన్లో ఏ పవర్ ఎన్ వరకు ఎలిమెంట్స్ అన్నీ హెచ్లోనే ఉన్నాయి. ఏ పవర్ ఎన్ వరకు ఉన్నాయి అంటే ఏ పవర్ ముందున్న ఎలిమెంట్ ఏంటి, ఏ పవర్ n-1 అంటే ఆ ఎలిమెంట్ కూడా హెచ్లోనే ఉంటుంది. ఇప్పుడు జీ అనేది గ్రూప్ కదా, ఆ గ్రూప్లో కండిషన్ నుండి ఏం రాస్తున్నాము అంటే ఏ పవర్ n-1 ఇంటూ ఏ రాస్తున్నాం. ఇక్కడ చూడండి, ఏ పవర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు, బేసెస్ రెండు ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ అవుతాయి కదా, -1 + 1 క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఏ పవర్ n-1 కింద రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రాద్దాం. ఏ పవర్ n-1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ పవర్ n-1. రెండు దేనికి ఈక్వల్ అయినాయి, ఏ పవర్ ఎన్కి ఈక్వల్ అయినాయి. ఆల్రెడీ ఏ పవర్ ఎన్ అనేది దేనికి ఈక్వల్ అని వచ్చింది, ఈ కదా, అదే రాస్తాను, ఈక్వల్ టు ఈ. చూడండి ఇదేనా ఇన్వర్స్ కండిషను, ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ. అంటే ఏ పవర్ n-1 అనేది ఏకి ఇన్వర్స్. ఇన్వర్స్ అనేది ట్రూ అయింది హెచ్లో. అంటే ఇక్కడ ఏమేమి ప్రూవ్ అయింది, ఇదిగోండి రాశారు హియర్, ఏ ఇంటూ ఏ పవర్ n-1 ఈక్వల్ టు ఈ. ఇప్పుడు ఏ పవర్ n-1 అని అలానే ఉంచి ఇంటూ ఏ కదా ఉన్నది, ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్దాం. ఇంటూ ఏ ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే బై ఏ అవుతుంది. ఏ పవర్ n-1 ఈక్వల్ టు ఈ బై ఏ. నెక్స్ట్ ఈ బై ఏ అనేది ఏమవుతుంది, పైకి వెళ్ళింది అనుకోండి ఇన్వర్స్ అవుతుంది, ఈ బై ఏ. ఏ పవర్లో ఏం లేకపోతే 1 ఉంటుంది, ఆ 1 అనేది పైకి వెళ్తే -1. ఈ అంటే 1, 1 ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ పవర్ n-1. అంటే హెచ్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇన్వర్టబుల్ అవుతుంది. అందుకే ఏం రాసుకున్నాం, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ హెచ్ ఈజ్ ఇన్వర్టబుల్. ఇక్కడ ఇన్వర్టబుల్ ప్రూవ్ అయింది, దీని ముందు ఐడెంటిటీ ప్రూవ్ అయింది. సెకండ్ వన్ అసోసియేటివ్, గివెన్ కండిషన్ నుండి క్లోజర్, 4 కండిషన్స్ ప్రూవ్ అయినాయి కాబట్టి హెచ్ అనేది గ్రూప్. అది గ్రూప్ అయ్యింది అంటే సబ్ గ్రూప్ అవుతుంది.
నెక్స్ట్ 3.5 అమ్మ హెడ్డింగ్ క్రైటీరియన్ ఫర్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ సబ్ గ్రూప్స్ టు బీ ఏ సబ్ గ్రూప్. ఈ థీరం 13 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ హెచ్ అండ్ కే ఆర్ టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ దెన్ హెచ్ ఇంటూ కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్కే ఈక్వల్ టు కేహెచ్. ఇక్కడ కూడా చూడండి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేనా అన్నారు, అంటే నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఇక్కడ కూడా ప్రూవ్ చేయాల్సింది. హెచ్కే అనేది సబ్ గ్రూప్ అని తీసుకుని హెచ్కే ఈక్వల్ టు కేహెచ్ అని ప్రూవ్ చేయాలి ఒక పార్ట్లో. నెక్స్ట్ సఫిషియంట్ పార్ట్లో హెచ్కే ఈక్వల్ టు కేహెచ్ అని తీసుకుని హెచ్కేని సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ గివెన్ కండిషన్ ఏంటి అంటే హెచ్ అండ్ కే రెండూ కూడా సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అనేది గివెన్ కండిషన్. నెక్స్ట్ ప్రూఫ్ చూడండి అమ్మ. గివెన్ కండిషనే రాసుకున్నా. లెటర్స్ టేక్ హెచ్కే బి ఎనీ టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ జీ. ఇది గివెన్ కండిషన్. ఫస్ట్ పార్ట్లో ఏం తీసుకుంటున్నాము అంటే ఇప్పటిదాకా నెససరీ అండ్ సఫిషియంట్ కదా, అలా అన్నా రాయొచ్చు, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ పార్ట్లో లాస్ట్ టర్మ్ తీసుకుంటున్నా, అంటే సఫిషియంట్ పార్ట్ హెచ్కే ఈక్వల్ టు కేహెచ్ అనేది తీసుకుని హెచ్కేని సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. చూడండి ఫస్ట్ పార్ట్ లెటర్స్ టేక్ హెచ్కే ఈక్వల్ టు కేహెచ్. ఏం ప్రూవ్ చేద్దాము అంటే హెచ్కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అనే కండిషన్ని ప్రూవ్ చేద్దాం. ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే దీన్ని ఎలా ప్రూవ్ చేద్దాము అంటే ఇట్ ఈజ్ సఫిషియంట్ టు ప్రూవ్ దట్ హెచ్కే ఇంటూ హెచ్కే హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్కే. ఈ కండిషన్ ఎలా వచ్చింది అంటే థీరం 10 నుండి అమ్మ. థీరం 10లో ఏముంది? నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ టు బీ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఈజ్ దట్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్. నెససరీ అండ్ సఫిషియంట్ అన్నా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నా ఒకటే, దాని మీనింగ్ రెండు ఈక్వల్. అంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి హెచ్కే అనేది సబ్ గ్రూప్ కదా, అంటే దాని ప్లేస్లో ఏం రాసుకున్నాం? హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ తీరం నుండి హెచ్ ప్లేస్లో హెచ్కే రాశారు. హెచ్కే ఇంటూ హెచ్కే హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్కే. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేసుకుని రాస్తున్నా. కన్సిడర్ హెచ్కే ఇంటూ హెచ్కే హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ అలానే ఉంచాను హెచ్కే ఇంటూ. ఇప్పుడు ఇది చూడండి సెకండ్ టర్మ్ ఏముంది? హెచ్కే హోల్ ఇన్వర్స్ కదా. మనకి థీరం 2లో ఎంఎన్ హోల్ ఇన్వర్స్ అంటే ఎన్ ఇన్వర్స్ ఇంటూ ఎం ఇన్వర్స్. ఆ థీరం 2ను అప్లై చేసాం ఈ సెకండ్ టర్మ్కి. అప్పుడు ఏం రాసుకున్నారు? కే ఇన్వర్స్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు మనకేం తెలుసా థీరం 2లో థీరం 1లో కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ అసోసియేటివ్ అనేది తెలుసు. థీరం 1 నుండి నమ్మ రాసుకున్నది. అంటే ఇక్కడ చూడండి హెచ్కే ఇంటూ కే ఇన్వర్స్ హెచ్ ఇన్వర్స్, దీని నుండి ఏం రాశాను అంటే హెచ్ ఇంటూ కే ఇన్వర్స్ ఇంటూ హెచ్ ఇన్వర్స్. మళ్ళీ ఇక్కడ చూడండి ఈ థీరంలో హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అయినా రాసుకున్నాం థీరం 10 నుండి. ఇక్కడ హెచ్ అనేది సబ్ గ్రూప్, ఇక్కడ మనకి కే అనేది స్టేట్మెంట్లో ఏమిచ్చారు? సబ్ గ్రూప్ అని ఇచ్చారు. అంటే హెచ్ ప్లేస్లో కేలు ఉన్నాయి. కే ఇన్వర్స్ ప్లేస్లో కే రాసుకున్నాం ఇక్కడ. అందుకే ఇక్కడ హెచ్ ఇంటూ కే ఇంటూ హెచ్ ఇన్వర్స్. మళ్ళీ ఇక్కడ హెచ్కే ఇంటూ హెచ్ ఇన్వర్స్ రాసుకున్నాం. కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ అసోసియేటివ్ అంటే థీరం 1 నుండి. నెక్స్ట్ మళ్ళీ ఏం రాసుకున్నాము అంటే హెచ్కే అంటే ఫస్ట్ పార్ట్లో గివెన్ కండిషన్లో చూడండి హెచ్కే అనేది కేహెచ్కి ఈక్వల్, అందుకే హెచ్కే ప్లేస్లో కేహెచ్ రాసుకున్నాం. ఎలా వచ్చింది అంటే బై హైపోథసిస్ నుండి. హైపోథసిస్ అన్నా గివెన్ కండిషన్ అన్నా ఒకటే. మళ్ళీ ఏం రాసుకున్నాం ఇక్కడ? అసోసియేటివ్ కదా కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ అనేది. కేహెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ప్లేస్లో కే ఇంటూ హెచ్ ఇన్వర్స్. మళ్ళీ మనకి కండిషన్ ఏంటి? హెచ్ ఇన్వర్స్ అంటే హెచ్ కదా ఈక్వల్, అదే రాసుకున్నాం. కే ఇంటూ హెచ్. మనం ఏం ప్రూవ్ చేసాం? హెచ్కే ఇంటూ హెచ్కే హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్కే అనే కండిషన్ ప్రూవ్ అయింది. ఇది ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ఈ కండిషన్ వచ్చింది కాబట్టి ఏం ప్రూవ్ అయినట్టు? దేర్ ఫోర్ హెచ్కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ.
అది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సఫిషియంట్ నెససరీ పార్ట్ ఆర్ సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్లో లెటర్స్ టేక్ హెచ్కేబిఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అనేది గివెన్ కండిషన్ కింద తీసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలి అంటే హెచ్కే ఈక్వల్ టు కేహెచ్ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. థీరం 5 నుండి ఏం రాస్తున్నాను అంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్. ఇక్కడ చూడండి హెచ్ ప్లేస్లో మనకి హెచ్కే అనేది సబ్ గ్రూప్ అయ్యింది కాబట్టి కండిషన్ రాస్తున్నాం. హెచ్కే హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్కే అని రాసుకున్నాం. మళ్ళీ హెచ్కే హోల్ ఇన్వర్స్ అంటే ఏం రాసుకోవచ్చు, కే ఇన్వర్స్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్కే. ఇక్కడ చూడండి కేహెచ్ రెండు సబ్ గ్రూప్స్ కదా, హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్. అలానే కే ఇన్వర్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, కే రాసుకున్నాం. హెచ్ ఇన్వర్స్ ప్లేస్లో హెచ్ రాసుకున్నాం. ఎందుకని అంటే కే అనేది సబ్ గ్రూప్ అయితే కే ఇన్వర్స్ ఈక్వల్ టు కే, హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్. అందుకే కే ఇన్వర్స్ ప్లేస్లో కే, హెచ్ ఇన్వర్స్ ప్లేస్లో హెచ్ ఈక్వల్ టు హెచ్కే. దేర్ ఫోర్ హెచ్కే ఈక్వల్ టు కేహెచ్. నెక్స్ట్ థీరం అమ్మ 3.6 యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ గ్రూప్స్. నెక్స్ట్ థీరం 14 స్టేట్మెంట్. ఇఫ్ H1 and H2 are two subgroups of a group G, then H1 intersection H2 is also a subgroup of G. ఇక్కడ గివెన్ కండిషన్ H1 H2 రెండు కూడా సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ G అని ఇచ్చారు. ఏం ప్రూవ్ చేయాలి అంటే ఇప్పుడు ఆ రెండిటికి ఇంటర్సెక్షన్ అంటే H1 ఇంటర్సెక్షన్ H2, ఆ ఇంటర్సెక్షన్ని కూడా సబ్ గ్రూప్ ఆఫ్ జీ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఆర్ దీనికి ఇంకొక స్టేట్మెంట్, H1 H2 ప్లేస్లో హెచ్ కేల్ రాసాం. ఇఫ్ హెచ్ అండ్ కే ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ, షో దట్ హెచ్ ఇంటర్సెక్షన్ కే ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రూఫ్. ఇచ్చిన కండిషన్ రాసుకున్నాం. లెటర్స్ టేక్ H1 అండ్ H2 బి టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ జీ. జీ అంటే గ్రూప్లో ఏముంటుంది, ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి ఆ ఐడెంటిటీ ఎలిమెంట్ని ఈ అని తీసుకుంటున్నా. లెట్ ఈ బీ ద ఐడెంటిటీ ఇన్ జీ. నెక్స్ట్ దేర్ ఫోర్ ఇక్కడ మనకి H1 H2 రెండు కూడా సబ్ గ్రూప్స్ అన్నారు, సబ్ గ్రూప్స్ ఆఫ్ జీ అన్నారు. సబ్ గ్రూప్ అంటే గ్రూప్, మళ్ళీ గ్రూప్లో థర్డ్ వన్ ఐడెంటిటీ ఎలిమెంట్. రెండిట్లో ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఐడెంటిటీ ఎలిమెంట్ని ఈ అని తీసుకున్నా. దేర్ ఫోర్ ఈ బిలాంగ్స్ టు H1 అండ్ ఈ బిలాంగ్స్ టు H2. దట్ ఇంప్లైస్ అండ్ అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్, ఈ బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2. చూడండి సమ్ ఎలిమెంట్ ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఇంటర్సెక్షన్లో ఉంది కాబట్టి ఆ ఇంటర్సెక్షన్ అనేది నాన్ ఎంప్టీ అవుతుంది. అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ, దేర్ ఫోర్ H1 ఇంటర్సెక్షన్ H2 నాట్ ఈక్వల్ టు 5 అనే కండిషన్ రాసుకున్నాం. నాన్ ఎంప్టీ కాబట్టి సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ నేను తీసుకుంటున్నాను అంటే లెటర్స్ టేక్ ఏ బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2 అండ్ B బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2 అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ కాబట్టి అండ్ ఇక్కడ రాసుకునే దేర్ ఫోర్ సపరేట్ చేసి రాస్తున్నాయి. ఏ బిలాంగ్స్ టు H1, ఏ బిలాంగ్స్ టు H2 అండ్ B బిలాంగ్స్ టు H1, B బిలాంగ్స్ టు H2. మనకేమిచ్చారు, H1 అనేది గివెన్ కండిషన్లో సబ్ గ్రూప్ అని ఇచ్చారు. సబ్ గ్రూప్ అయితే హెచ్ అనేది సబ్ గ్రూప్ థీరం 8లో ఉంటుందమ్మా చూడండి. H is a non-empty complex of a group G. The necessary and sufficient condition for H to be a subgroup of G is AB belongs to H. That implies AB inverse belongs to H. ఇక్కడ H అనేది సబ్ గ్రూప్. నెససరీ అండ్ సఫిషియంట్ అంటే
హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకోవచ్చు. ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే హెచ్ అనేది సబ్ గ్రూప్ అని తీసుకోవచ్చు. ఎందుకని అంటే నెససరీ అండ్ సఫిషియంట్ అంటే రెండు ఈక్వల్ కాబట్టి. ఇక్కడ మనకేముంది హెచ్ ప్లేస్లో హెచ్1 అనేది సబ్ గ్రూప్ కాబట్టి ఈ కండిషన్ రాసుకున్నాం మనం. ఏ బిలాంగ్స్ టు హెచ్1 అండ్ ఈ పైన ఉన్నయే రాసానమ్మా, బి బిలాంగ్స్ టు హెచ్1. దట్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్1. సిమిలర్గా హెచ్2 తీసుకున్నాం అండ్ హెచ్2 ఈజ్ ఏ సబ్ గ్రూప్. హెచ్2లో ఉన్న ఎలిమెంట్స్ రాసుకున్నాం. ఏ బిలాంగ్స్ టు హెచ్2 అండ్ బి బిలాంగ్స్ టు హెచ్2. దట్ ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్2. ఇప్పుడు చూడండి, ఏ బి ఇన్వర్స్ అనేది హెచ్1లో ఉంది అండ్ ఏ బి ఇన్వర్స్ అనే ఎలిమెంట్ హెచ్2లో ఉంది. అండ్ కాబట్టి ఇంటర్సెక్షన్ రాసుకున్నాం. దేర్ ఫోర్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్1 ఇంటర్సెక్షన్ హెచ్2. ఇక్కడ ఏమొచ్చింది కండిషను, ఏ బిలాంగ్స్ టు పైన రాసుకున్నాం చూడండి, సేమ్ అవే రాస్తున్నా. ఏ బిలాంగ్స్ టు హెచ్1 ఇంటర్సెక్షన్ హెచ్2, బి బిలాంగ్స్ టు హెచ్1 ఇంటర్సెక్షన్ హెచ్2 అని ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది లాస్ట్ కండిషన్లో, దట్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్1 ఇంటర్సెక్షన్ హెచ్2 అనే కండిషన్ వచ్చింది. సేమ్ ఇక్కడ చూడండి థీరం 8లో ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే హెచ్ అనేది ఏమవుతుంది, సబ్ గ్రూప్ కదా. ఇక్కడ హెచ్ ప్లేస్లో మనకి హెచ్1 ఇంటర్సెక్షన్ హెచ్2 ఉంది కాబట్టి ఏమవుతుంది అంటే దేర్ ఫోర్ హెచ్1 ఇంటర్సెక్షన్ హెచ్2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి. మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. రెఫరెన్స్ బుక్స్ జేబీ ఫ్రొలిక్, BVSS Sharma and others, published by Yashchand and Company. If you have any query, please ask me. Thank you.